భీమవరంకి సంబంధించిన ఒక స్టేషన్ పరిధిలో ఒక సీఏ గారిని ఒక ఆడపిల్ల పనిచేసుకునే ఆడపిల్ల ఇలాగ భర్త టార్చర్ పెట్టేస్తున్నాడు, ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, కొడుతున్నాడు, వాళ్ళ అమ్మతో కొట్టించున్నాడు, కట్నం కోసం వేధిస్తున్నాడు అని కంప్లైంట్ పెట్టడానికి వెళ్తే అతను ఎఫ్ఐఆర్ కట్టలేదండి. అతను చాలా వండర్ అనిపించింది. ఈ ప్యాటర్న్ ఆఫ్ వ్యూలో ఒక్క సీఎని కూడా నేను చూడలేదు. అతను ఎఫ్ఐఆర్ కట్టనన్నాడు. నేను కూర్చొని మాట్లాడాలా, ఇది పెళ్ళిళ్ళ బంధం అమ్మ, మీకు దీని వాల్యూ ఎందుకు తెలియట్లేదు, భర్తని మార్చుకోవాలి, నేను చెప్తాను వాడికి గట్టిగా భయం చెప్తాను, మళ్ళీ వాడు మీ జోలికి రాడు, మిమ్మల్ని కొట్టడు, మిమ్మల్ని కట్నం అడగడు, వాడి పని నేను చెప్తాను, అది ఇది అని ఆ అమ్మాయికి ఎన్ని చెప్పారోనండి. కానీ ఇలా అందరూ ఎందుకు చెప్పరు? ఇమీడియట్గా ఒక ఆడపిల్ల వెళ్ళగానే ఎఫ్ఐఆర్ కట్టేస్తే పని అయిపోతుంది. అది ఒక పనా? ఎందుకు ఆ ఆడబిడ్డని మీ తల్లిగానో చెల్లిగానో మీ ఫ్రెండ్గానో భావించి తనకి హెల్ప్ చేద్దాం అని మీరు ఎందుకు అనుకోవట్లేదు? ఒక కేసు ఎఫ్ఐఆర్ చేస్తే పని అయిపోతుంది, ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదంటే కోర్టులో చూసుకోమ్మా, మా పని మేము చేసేస్తాం అని మాట్లాడుతున్నారు. కానీ అక్కడ సీఏ గారు మాత్రం ఏం జరిగింది అని తెలుసుకొని 3 కౌన్సిలింగ్లు ఇచ్చి దాని తర్వాత అయినా కూడా ఆ అమ్మాయి వద్దంటే ఆ అబ్బాయి గురించి పూర్తిగా తెలుసుకొని ఆ అత్తమామలు ఆడబిడ్డలు పెట్టే బాధను అర్థం చేసుకొని వాళ్ళ మీద అందరి పేర్లు వద్దమ్మా, ఇంపార్టెంట్ అయిన వ్యక్తుల పేర్లే చెప్పు, వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు 10 పేర్లు వద్దు, మీ అత్త వల్ల ఇబ్బంది ఉందా, మీ ఆడబిడ్డ వల్ల ఇబ్బంది ఉందా, సరే లేదండి మా ఆడబిడ్డ వాళ్ళ భర్త వాళ్ళ అమ్మ కూడా నన్ను ఇంట్లోంచి సామాన్లు బయటికి గెంటేశారండి అని చెప్పినప్పటికీ వద్దులేమో అందరి పేర్లు రాయడం ఏంటి, వాళ్ళకి బ్లడ్ రిలేషన్ లేదు, దూరం వాళ్ళ పేర్లు అందరివి రాసి ఎందుకు ఇబ్బంది, ఆడబిడ్డ చెప్తేనే కదా ఆడబిడ్డ మొగుడు వచ్చింది, ఆడబిడ్డ చెప్తేనే కదా ఆడబిడ్డ అత్త వచ్చింది, సో ఆడబిడ్డ పేరు రాయి చాలు అని చెప్పి తల్లి పేరు ఆడబిడ్డ పేరు భర్త పేరు 3 పేర్లు రాయించి సీఏ గారు ఎఫ్ఐఆర్ చేశారండి. అది 2-3 కౌన్సిలింగ్లు అయ్యాక. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి క్లయింట్ తన మనోభావాల్ని చెప్పగలుగుతారు. ఒకవేళ 3వ కౌన్సిలింగ్లో తన మనసు మారి తన భర్తని సీఏ గారు మార్చగలిగారు, లేకపోతే తన భర్త మంచిగా చూసుకుంటాడు అని అనిపిస్తే ఎఫ్ఐఆర్ లేకుండా అమ్మాయి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతుంది, భర్తతో హ్యాపీగా కాపురం చేసుకుంటుంది. అతనికి కూడా సీఏ గారు సరిగ్గా అమ్మాయికి ఏదన్నా అయితే మనల్ని ఇబ్బంది పెడతారు, లేకపోతే మన మీద కేసులు కడతారని ఒక భయం ఉంటుంది. అదంతా చేయకుండా డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ చేయడం వల్ల అది చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు ఎఫ్ఐఆర్కి ముందుకు వెళ్ళకండి అమ్మ. కౌన్సిలింగ్లో చూడండి, 3 కౌన్సిలింగ్లు చూడండి. దాని తర్వాత కూడా మనకి సఖీ అని తర్వాత కొన్ని ఉన్నారు కన్సల్టింగ్ వాళ్ళని కూడా మీట్ అవ్వండి. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైం వద్దు అనుకున్నప్పుడు ఈ 498 అసలు దీన్ని వాడకండి అమ్మ. మీరు వద్దు అనుకుంటే డైవర్స్ తీసుకోండి, కావాలనుకుంటే కౌన్సిలింగ్లో కలుపుకోండి. దయచేసి అసలు ఈ సెక్షన్ని వాడకండి. ఇది మీరు ఏ ఉద్దేశంతో వాడుతున్నారో, మిమ్మల్ని ఏమని చెప్పి వాళ్ళు ఈ సెక్షన్ని ఫైల్ చేయమంటున్నారో నాకు అర్థం కావట్లా. నిజంగా నీ భర్తకి నీకు మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ కుదరట్లేదు అనుకుంటే వై డోంట్ యూ గో ఫర్ ద డైవర్స్ ఆప్షన్? మీరు ఎందుకు డైవర్స్ ఆప్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు అది యథావిధంగా మీరు ఇది పెట్టి వాళ్ళమ్మ నాన్న అక్క చెల్లందరిని ఇబ్బంది పెట్టాలంటే అంటే వాట్ డు మీన్ దట్ మీరు పగ తీర్చుకుంటున్నారా? మీకు పగ కావాలా, ప్రతీకారం కావాలా, మీ భర్త నుంచి పూర్తిగా విడిపోవాలా, మీ భర్త నుంచి ప్రేమ కావాలా? అంటే వాట్ ఎవర్ యూ వాంట్, అసలు మీకు ఏం కావాలనేది, వాట్ యూ వాంట్ అనేది మీకే తెలీదు. పర్ఫెక్ట్ రీజనింగ్ ఆలోచన అనేది మీకు లేకుండా ఈ సెక్షన్కి పెట్టి పడేసి వాళ్ళకి మనం ఏంటో చూపిస్తాం. ఏంటి నువ్వు చూపించేది? కోర్టుకి నువ్వు తిరుగుతావు, వాళ్ళు తిరుగుతారు, నువ్వు కూడా వెళ్ళాలి కదా. వాళ్ళు వస్తారు, వాళ్ళ పనులు మానుకొని నువ్వు వెళ్తావు. నీకేం వస్తుంది దానివల్ల? వాళ్ళని ఏమైనా ఉరి తీసేస్తారనుకున్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా యావజ్జీవ శిక్ష పడిపోతుంది అనుకున్నారా, లేకపోతే మీరు కంప్లైంట్ పెట్టగానే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారనుకుంటున్నారా? సో యూ ప్లీజ్ డోంట్ యూజ్ దిస్ పర్టికులర్ సెక్షన్ అమ్మా. ఇప్పటికే దాని సెక్షన్కు ఉన్న బలం తగ్గిపోయింది. మీరు అలా తప్పుడు కేసులు పెట్టి ఎక్కువటెలా అయిపోతుందని సుప్రీంకోర్టు స్థాయికి దీని గురించి అంచనా వేయగలిగితే ఆ సెక్షన్లో ఉన్న బలం తీసేస్తారు, ఆటోమేటిక్గా స్ట్రక్ డౌన్ చేసి పక్కన పడేస్తారు కూడా. చాలా తప్పు చేసాం, ఆడవాళ్ళకి బలం ఇచ్చాను. ఇప్పటికే ఢిల్లీలో ఇటువంటి కేసులు వచ్చినప్పుడల్లా వాళ్ళు ఒక పదాన్ని వాడతారమ్మా. అది నాకు నిజంగా ఒక యాజ్ ఎ లేడీ నాకు చాలా బాధ అనిపిస్తుంది. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగిందంట. ఆడవాళ్ళకి పెత్తనం ఇస్తే ఇలాగే ఉంటుంది. అనవసరంగా వీళ్ళకి ఒక కవచం అని 498 ఇస్తే వీరు చూసిందల్లా పట్టిందల్లా బంగారంలాగా అందరి పేర్లు పెట్టేసి అందరిని ఇరికిచ్చేసి 10-12 మంది పేర్లను పెట్టేసి అందరినీ స్టేషన్లో వేపించేస్తాను, మీ మీద పగ తీర్చుకుంటాను, మీ అంత చూస్తానని శబదాలు చేస్తున్నారట. అనవసరంగా ఆడవాళ్ళకి ఈ సెక్షన్ ఇచ్చాం. వీళ్ళకి ఆయుధాలు ఇచ్చినా వీళ్ళకి వాడుకోవడం తెలీదు అని చెప్పి చాలా మాట్లాడడం ఒక ఎత్తు. అదే సామెత అంటారు చూడండి, పేనుకు పెత్తనం ఇస్తే అనేసి. ఆ సామెత చెప్పినప్పుడల్లా నాకు అనిపించింది మనల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు, కానీ మనం చేసిన తప్పు వల్లే కదా. సో దయచేసి ఈ సెక్షన్ని వాడేవాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకోండి.